నిర్గమకాండం 17వ అధ్యాయం. రాతి నుండి నీరు పుట్టుట. ఇశ్రాయేలీయులెల్లా యావే ఆజ్ఞ ప్రకారముగా సీను అరణ్యమున గల విడుదులు ఎత్తివేసి ముందుకు సాగిపోయిరి. వారు రెఫీదీము కడ దిగిరి. అక్కడ వారికి త్రాగుటకు నీళ్లు దొరకలేదు. వారు మోషేతో జగడమాడిరి. త్రాగుటకు నీరు చూపుము అని అతనితో అనిరి. మోషే వారితో, మీరు నాతో జగడమాడనేలా, యావేను పరీక్షింపనేలా అనెను. దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశము నుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి, మమ్ములను చంపుటకా? ఇక్కడ మేము, మా పిల్లలు, పశువులు దప్పికచే చచ్చిపోవలయునా ఏమి? మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును? ఇంకా కొంతసేపు ఉన్నచో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను. అంతటా యావే మోషేతో, నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకుని ఈ ప్రజకు ముందుగా నడిచిపోము. నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగని నేను హోరేబు కొండల రాతి మీద నిలబడిదెను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. ఇశ్రాయేలీయుల పెద్దలు చూచుచుండగా మోషే దేవుడు చెప్పినట్లే చేసెను. ఇశ్రాయేలీయులు జగడమాడుట చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు యావేను పరీక్షించుట చేతను ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు వచ్చెను. అమాలేకీయులతో యుద్ధము. రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరులను ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయవోము. నేను దైవ దండమును చేతపట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పెను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే, అహరోను, హూరు కొండ మీదికి వెళ్ళిరి. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలీయులదే పై చేయిగా ఉండెను. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కెను. అంతటా అహరోను, హూరు ఒక రాతిని తెచ్చి వేసిరి. మోషే దానిమీద కూర్చుండెను. అహరోను, హూరు చెరియొక వైపున నిలబడి మోషే చేతులను ఎత్తి పట్టుకొనిరి. ప్రొద్దు గూకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువ అమాలేకు బలగమును తన కత్తి పదునుకు బలిచేసెను. అప్పుడు యావే, ఈ యుద్ధము చిరస్మరణీయముగా ఉండుటకై గ్రంథమున వ్రాసి ఉంచుము. నేను అమాలేకు అడపొడ కానరాకుండా చేయుతునని యెహోషువతో చెప్పుము అనెను. అంతట మోషే ఒక పూజాపీఠమును నిర్మించి దానికి యావే నా ధ్వజము అని పేరు పెట్టెను. అతడు యావే ధ్వజమును చేతబట్టుడు యుగ యుగముల దాకా యావే అమాలేకుతో యుద్ధము చేయును అనెను. 18వ అధ్యాయము. ఇత్రో మోషేను కలిసికొనుట. మిద్యాను పురోహితుడు మోషే మామ ఇత్రోకు దేవుడు మోషేకు ఇశ్రాయేలీయులకు మేలు చేసెననియు వారిని
ఐగుప్తు దేశము నుండి కొనివచ్చెననియూ తెలిసెను. కనుక అతడు మోషే భార్య సిప్పోరాను ఆమె కుమారులిద్దరినీ అతని కడకు తోడ్కొని వచ్చెను. అంతకు ముందు మోషే సిప్పోరాను పంపివేసియుండెను. మోషే ఆ కుమారులలో ఒకనికి, నేను పరదేశములో అపరిచితుడనుగా ఉన్నాను అనుకుని గెర్షోము అను పేరు పెట్టెను. రెండవ వానికి, నా తండ్రి దేవుడే నాకు ఆదరువు, ఆయనయే ఫరోరాజు కత్తికి ఎరకాకుండా నన్ను కాపాడెను అనుకొని ఎలీయెజరు అని పేరు పెట్టెను. మోషే మామ యిత్రో అతని భార్యను బిడ్డలను వెంట పెట్టుకొని ఎడారిలో దేవుని కొండ దగ్గర దిగిన మోషే కడకు వచ్చెను. నీ భార్యతో 2 బిడ్డలతో మీ మామ యిత్రో నిన్ను చూడవచ్చెను అన్న మాట మోషే చెవిని పడెను. మోషే తన మామను కలిసి కొనుటకు ఎదురు వెళ్ళెను. మామ ఎదుట వంగి దండము పెట్టి అతనిని ముద్దాడెను. ఒకరి యోగక్షేమమును ఒకరు తెలుసుకొనిన తరువాత వారు గుడారమునకు వచ్చిరి. అప్పుడు మోషే తన మామతో, ఇశ్రాయేలీయులను రక్షించుటకై యావే ఫరోను ఐగుప్తు దేశీయులను ఎట్లు కష్టముల పాలు చేసెనో, త్రోవలో వారెట్లు కడగండ్లు పడిరో, యావే వారినెట్లు రక్షించెనో పూసగృచ్చినట్లు చెప్పెను. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల నుండి విడిపించి వారికి యావే చేసిన మేలంతా విని యిత్రో హర్షించెను. ఐగుప్తు దేశీయుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించిన దేవుడు స్తుతింపబడునుగాక. అహంకారముతో ఇశ్రాయేలీయులను హింసించియున్న ఐగుప్తు దేశీయులను అణచివేసిన యావే దేవాధిదేవుడని నేడు తెలుసుకొంటిని అని అతడనెను. మోషే మామ యిత్రో దేవునికి దహనబలిని బలులను సమర్పించెను. దేవుని సమ్ముఖమున మోషే మామతో పాటు విందులో పాల్గొనుటకై అహరోను ఇశ్రాయేలు పెద్దలందరితో వచ్చెను. న్యాయమూర్తుల నియామకము. మరునాడు మోషే ఇశ్రాయేలీయులకు తీర్పులు తీర్చుటకు కొలువు తీరెను. ఉదయం నుండి సాయంకాలము వరకు వారు అతని చుట్టూ నిలబడిరి. మోషే ఇశ్రాయేలీయుల కొరకు పడిన పాటులెల్లా చూచి అతని మామ యిత్రో, ఈ ప్రజల కొరకు నీవు ఈ బరువెల్లా నెత్తికెత్తుకొననేలా? ఉదయం నుండి సాయంకాలము దాకా వీరందరూ చుట్టూ నిలిచియుండా నీ ఒక్కడవే ఇక్కడ కూర్చుండనేలా అనెను. దానికి మోషే మామతో, ఏల అందువా? దేవుని చిత్తము తెలుసుకొనుటకై ఈ జనులు నా వద్దకు వత్తురు. వారి నడుమ తగువులు వచ్చినప్పుడు వారు నా కడకు వత్తురు. నేనేమో ఇద్దరి నడుమ పుట్టిన తగవులు తీర్తును. దేవుడు నిర్ణయించిన విధులను ఆజ్ఞలను వారికి తెలియచేయుదును అని చెప్పెను. మోషే మామ అతనితో, నాయనా, ఈ పని అంతయు నీ మీద వేసుకొనుట మంచిది కాదు. ఇట్లైనచో నీవు తట్టుకొనలేక నలిగిపోదువు, నీతో పాటు ఈ ప్రజలును నలిగిపోదురు. ఈ పని నీ తలకు మించినట్టిది. దీనిని నీ ఒక్కడవే చేయజాలవు. నా ఉపదేశమును పాటింపుము. దేవుడు నీకు తోడుగా ఉండును. నీవు దేవుని ఎదుట ఈ ప్రజలకు ప్రతినిధిగా ఉండుము. వారి తగవులను గూర్చి ఆయనతో చెప్పుము. దేవుడు నిర్ణయించిన విధులను ఆజ్ఞలను వారికి బోధింపుము. వారు నడువదగిన త్రోవను వారికి చూపుము. చేయదగిన పనులను వారికి తెలుపుము. ఈ ప్రజలందరిలో సమర్థులను, దైవభీతి గలవారిని, విశ్వాసపాత్రులు, లంచగొండులు కానివారిని ఏరి వారికి నాయకులనుగా చేయుము.
1000 మందికి, 100 మందికి, 70 మందికి, 10 మందికి ఒక్కొక్కని చొప్పున నాయకులను నిర్ణయింపుము. ఎల్లవేళల ఆ నాయకులే తీర్పులు చేయుచు ఈ ప్రజలకు తోడ్పడుదురు. వారు పెద్ద పెద్ద తగవులను నీ కడకు కొనివత్తురు. చిన్న చిన్న తగవులకు వారి అంతట వారే తీర్పులు చెప్పుదురు. దీని వలన నీ పని తేలిక అగును, నీ బరువును వారు కూడా మోసిన వారగుదురు. ఇట్లు చేసిన నీవును శ్రమకు తట్టుకొందువు. ప్రజలును తృప్తి పడుచు ఇండ్లకు వెళ్ళుదురు. దేవుడును ఈ పద్ధతిని నిర్ణయించునుగాక అనెను. మోషే మామ మాటలు విని అతడు చెప్పినట్లే చేసెను. ఇశ్రాయేలీయుల నుండి సమర్థులను ఏరి వారికి నాయకులనుగా చేసెను. 1000 మందికి, 100 మందికి, 70 మందికి, 10 మందికి ఒక్కొక్కని చొప్పున నాయకులను నిర్ణయించెను. ఎల్లవేళలా ఆ నాయకులు తీర్పులు చెప్పుచు ప్రజలకు సాయపడుచుండిరి. వారు పెద్ద పెద్ద తగవులను మోషే కడకు కొని తెచ్చుచుండిరి. చిన్న చిన్న తగవులను వారి అంతట వారే తీర్చుచుండిరి. అప్పుడు మోషే తన మామ వెళ్ళిపోవుటకు ఒప్పుకొనెను. అతడు తిరిగి స్వదేశమునకు వెళ్ళిపోయెను. లేవీయ కాండము 12వ అధ్యాయము. ప్రసవించిన తరువాత స్త్రీల శుద్ధీకరణము. యావే మోషేను ఇశ్రాయేలీయులతో చెప్పుమనిన సంగతులివి. ఏ స్త్రీ అయినా ప్రసవించి మగబిడ్డను కనిన ఎడల తాను ఋతుమతి అయినప్పటి వలె 7 నాళ్ళు శుద్ధిని కోల్పోవును. 8వ నాడు శిశువుకు సున్నతి చేయవలయును. ఆమె రక్తస్రావము నుండి శుద్ధి చెందుటకు ఇంకను 33 రోజులు పట్టును. ఈ శుద్ధి చేసుకొను కాలము ముగియు వరకు ఆమె పవిత్ర వస్తువులను ముట్టరాదు, దేవాలయముకు వెళ్ళరాదు. కాని ఆమె ఆడుబిడ్డను కనినచో తాను ఋతుమతి అయినప్పటి వలె 14 నాళ్ళు శుద్ధిని కోల్పోవును. ఆ పిమ్మట ఆమె రక్తస్రావము నుండి శుద్ధి చెందుటకు ఇంకను 66 దినములు పట్టును. ఆమె మగబిడ్డను కనిన, ఆడుబిడ్డను కనిన శుద్ధి కాలము ముగియగనే సమావేశపు గుడారము ప్రవేశము ద్వారము వద్ద సేవ చెయ్యు యాజకుని యొద్దకు రావలయును. సంపూర్ణ దహన బలికి 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహార బలికి 1 గువ్వను లేక పావురమును కొని రావలయును. యాజకుడు వానిని బలి ఇచ్చి ఆమె శుద్ధిని బడయుటకు విధిని నిర్వహించును. అప్పుడామె శుద్ధిని బడయును. ప్రసవించిన స్త్రీని గూర్చిన నియమమిది. కాని ఆమె పేదరాలయ్యుండి గొర్రెపిల్లను సమర్పింపలేని ఎడల 2 పావురములను లేక 2 గువ్వలను అర్పింపవచ్చును. వానిలో ఒకటి సంపూర్ణ దహన బలికి, మరి ఒకటి పాప పరిహార బలికి వినియోగింపబడును. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధిని బడయును. 73వ కీర్తన. న్యాయమే గెల్చును. దేవుడు ఇశ్రాయేలీయులకు మేలు చేసెను. అతడు విశుద్ధ హృదయులకు మేలు చేసెను. గర్వితులను గాంచి అసూయ చెందుట వలనను, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చుచున్నారని గ్రహించుట వలనను నేను ప్రలోభమున చిక్కుకొంటిని. నా కాలు జారి పడిపోవుటకు దాదాపు సిద్ధపడితిని. ఆ దుష్టులకు ఎట్టి బాధలను లేవయ్యెను. వారు ఆరోగ్యముతో పుష్టిగా నుండిరి. ఇతర నరుల వలె
శ్రమలను అనుభవింపరైరి. ఇరుగు పొరుగు వారి వలె ఇక్కట్టులకు గురికారైరి. కావున వారు అహంకారమను హారమును ధరించిరి, హింస అను వస్త్రమును తాల్చిరి. బలిసిపోయి వారి కన్నులు ఉబ్బిపోవగా హృదయమును కుతంత్రములతో నిప్పుకొనిరి. ఇతరులను ఎగతాళి చేయుచు చెడ్డగా మాటలాడిరి. అహంకారముతో అన్యులను పీడింపనించిరి. ఆకాశము వైపు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చెయ్యును. కావున ప్రజలు ఆ దుర్మార్గుల వైపే తిరిగెదరు. వారిలో ఏ దోషమును కనిపెట్టరైరి. దేవునికి మన సంగతులు ఎట్లు తెలియను, మహోన్నతునికి జ్ఞానము ఎట్లు అలవడును అని ఆ దుష్టుల వాదము. ఇదిగో దుష్టులు ఇట్టివారు, వారు సంపన్నులై ఉన్నారు. రోజు రోజునకు ఇంకను సంపన్నులు ఒగుచున్నారు. మరి నేను విశుద్ధుడనుగా జీవించుట వలన ఫలితమేమి? దుష్కార్యమును విడనాడుట వలన లాభమేమి? నేను దినమెల్లా శ్రమలతో వెతచింది తిని, ప్రతి ఉదయము శిక్షను అనుభవించి తిని. నేనును ఆ దుష్టుల వలె మాటలాడెదనని అనుకొన్నచో నీ ప్రజలకు తప్పక ద్రోహము చేసియుండడి వాడను. కాని నేను ఈ సమస్యను అర్థము చేసుకోజూచి తిని, అది నాకు తలకెక్కదయ్యను. నేను దేవుని పరిశుద్ధ ఆలయములోనికి పోయినప్పుడే వారి అంతము గూర్చి గ్రహించి తిని. నీవు వారిని కాలుజారి పడిపోవు తావులలో నిల్పితివి, వారికి వినాశము దాపురించునట్లు చేసితివి. ఆ దుష్టులు క్షణకాలములో నాశనమయ్యెదరు. ఘోర వినాశమున కూలి కంటికి కనిపించకుండా పోయెదరు. నిద్ర మేల్కొనిన వాడు తాను కన్న కలను పట్టించుకోనట్లే, ప్రభు, నీవు నిద్రలేచినప్పుడు వారినే మాత్రము లక్ష్యము చెయ్యవు. నా హృదయము వ్యధతో నిండిపోయెను, నా అంతరంగము మిగుల నొచ్చుకొనెను. నేను మందమతినై విషయము గ్రహింపనైతిని, నీ పట్ల పశువు వలె ప్రవర్తించితిని. అయినను నేను నిరంతరము నీకు అంటిపెట్టుకొనియుంటిని. నీవు నా కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపించితివి. నీ ఉపదేశముతో నీవు నన్ను నడిపింతువు. కడకు నన్ను నీ తేజస్సులోనికి కొనిపోయెదవు. స్వర్గమున నీవు తప్ప నాకింకెవరున్నారు? ఈ భూమి మీద నీవు తప్ప మరేమియూ నేను కోరుకొనను. నా దేహమును నా హృదయమును కృషించిపోవుచున్నవి. దేవుడే సదా నాకు ఆశ్రయశిల, నాకు వారసత్వ భూమి. కావున నీ నుండి దూరముగా వైదొలగు వారు చత్తురు. నిన్ను త్యజించు వారిని నీవు నాశనము చేయుదువు. దేవుని చెంత ఉండుటే నాకు క్షేమకరము. నేను ప్రభువైన దేవుని ఆశ్రయించి తిని, అతడు చేసిన కార్యములనెల్లా ప్రకటన చేయుదును.